వీడియోలో వ్యాసం లెసన్ నుంచి చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా చెప్తాను. సో 6th లెసన్ మీకు వ్యాసం గురించి ఉంటుంది. జస్ట్ వ్యాసం అంటే ఏంటి? ఎస్సే. ఈ ఎస్సే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది ఈ లెసన్లో. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఓకేనా? సో వ్యాసం అంటే ప్రయత్నం, పరిశీలనం అని అర్థం. వీనిలో ప్రయత్నం వ్రాతకు, పరిశీలనం ఆలోచనకు సంబంధించింది. అంటే ఈ వ్యాసం అనేది ఆంగ్లంలో ఏమంటారు? ఎస్సే అని అంటారు. ఈ వ్యాసంని మనం ప్రయత్నం అంటారు. ప్రయత్నం అని ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ అయిందనుకో, దాని మీద మనము ఎస్సే రాయండి అని అంటారు చాలామంది స్కూల్స్లో, కాలేజెస్లో కూడా. ఎందుకు అంటే నీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికే చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? వీనిలో ప్రయత్నం, వ్రాతలకు పరిశీలనం అంటే కొత్త విషయాలను పరిశీలించడం చేయడం, కొత్త దాన్ని రాస్తూ ఉండడాన్ని ఎస్సే అని అంటాం. వ్యాసంని ఆంగ్లంలో ఎస్సే అంటారు. దీన్ని తూచడం, పరిశీలించడం, వివరంగా రాయడం అని అర్థం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయిందనుకో, దాన్ని మనం వ్యాసంలాగా రాస్తాం కదా, అంటే దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అనేది రాస్తాం. సో ఎస్సే అనే ఇంగ్లీష్లో అంటారని చెప్తున్నారు. సో విశేషంగా చెప్పుకోవడం దీని లక్షణం. అంటే బ్రీఫ్గా, ఇన్ డీటెయిల్డ్గా చెప్పడాన్ని ఎస్సే అని అంటాం. ఎస్సేలో ఏం చేస్తాము? ఇన్ డీటెయిల్గా మనం ఒక టాపిక్ గురించి నీ ఒపీనియన్ ఏంటి, అసలు ఏమైంది, అసలు ఎట్లా అయింది అనే దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చరిత్ర. 1862లో ముద్దు నరసింహం నాయుడు ప్రచురించిన హితసూచి తెలుగులో వ్యాస సంకలనం అంటే ఎస్సే లాగా కన్వర్ట్ చేసినారనమాట. ఈ ఎస్సే రాయడానికి ఏమేమి లక్షణాలు ఉండాలంటే, వచనత్వం అంటే దానికి నువ్వు మీనింగ్ ఉండేలాగా రాయాలి. లైక్ పద్యం పాటలా కాకుండా నీ ఒపీనియన్ ఏంటి, దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మిత్రత్వం అంటే మిత్రుడిలాగా ఇప్పుడు మనం ఒక ఎస్సే చదువుతున్నామని అంటే ఎదుటి వాళ్ళు ఎవరైతే ఎస్సే రాస్తున్నారో మనతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి ఎస్సే. నీదేదో సోది రాసుకుంటూ వెళ్ళొద్దు. నువ్వు అది వేరే వాళ్ళు చదువుతుంటే ఎలా ఉండాలని అంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ హాస్యసత్వం అని అంటే ఏంటంటే, హాస్యం ఆహ్లాదాన్ని శక్తి కలిగజేస్తుంది. అంటే కొంచెం నువ్వు ఎలా అయితే రాస్తున్నావో దూరం చేకూర్చకుండా కొన్ని లక్షణాలు అనేది అలాగే రాయాలి. సృజనాతత్వం అంటే ఏంటంటే, వ్యాసం నువ్వు ఏదైతే రాస్తున్నావో, అంటే ఎస్సే ఏదైతే రాస్తున్నావో ఆలోచించి రాయాలన్నమాట. ఏదో పార్షాలిటీగా అట్లా కాకుండా ఇన్ డీటెయిల్గా, ఇప్పుడు తప్పు అని అంటే దాన్ని నువ్వు తప్పు అనేటట్టుగా చూపించేటట్టుగా రాయాలి. నెక్స్ట్ అసంపూర్ణత్వం అని అంటే పరిపూర్ణంగా కషాయం ఉండదు. అంటే చెప్పిన కదా ఇంతకుముందు, బయాస్డ్గా ఉండకుండా రాయాలి. ఇప్పుడు నువ్వు తప్పు వాళ్ళు చేస్తారంటే అది నువ్వు ఇది ఇట్లా అయ్యింది, సంఘటన ఇట్లా అయ్యిందని చెప్పేసి నువ్వు ఎస్సేలో రాయాల్సినట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వ్యక్తిత్వం అంటే ఏంటంటే, రచయిత వ్యాసాన్ని ఎలా రాసినా అందులో పాఠకులు మాట్లాడుతున్నప్పుడు తన అవగాహనాన్ని, అనుభవనేతాన్ని కావాలి. రచయిత వ్యక్తిత్వం పెరిగి, అంటే లైక్ ఏదైతే మనం ఎస్సే నేర్చుకుంటున్నామో, నువ్వు రాసిన ఎస్సే వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు అది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, పర్సనల్గా అర్థమయ్యేటట్టుగా లాగా ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఈ 7 పాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం గుర్తుపెట్టుకొని రాయండి. మనం ఎస్సే నార్మల్గా ఎలా రాస్తాము, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, అట్లా పారాగ్రాఫ్ లైఫ్గా ఎట్లా రాస్తాము, టైటిల్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పి రాసేయచ్చు. ఇది 6th లెసన్. ఓకేనా?